రైతులకు వాతావరణ శాఖ శుభవార్త అందించింది. నైరుతి రుతుపవనాలు అండమాన్ దీవులను తాకినట్లు ఐఎండీ స్పష్టం చేసింది. రుతుపవనాలు ఈ నెల 31 నాటికి కేరళలో ప్రవేశించే అవకాశం ఉందని చెప్పింది. జూన్ మొదటి వారంలో రాయలసీమకు, ఆ తరువాత వారంలో తెలుగు రాష్ట్రాల వ్యాప్తంగా ఈ నైరుతి రుతుపవనాలు విస్తరిస్తాయని తెలిపింది. ఇక మే 22న నైరుతి బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశాలు ఉన్నాయని, ఇది వాయవ్య దిశగా పయనించి మే 24 నాటికి మధ్య బంగాళాఖాతంలో వాయుగుండంగా మారుతుందని ఐఎండీ పేర్కొంది. రైతులకు వాతావరణ శాఖ శుభవార్త అందించింది. నైరుతి రుతుపవనాలు అండమాన్ దీవులను తాకినట్లు ఐఎండీ స్పష్టం చేసింది. అయితే ఈ వాతావరణ రిపోర్ట్స్ కి సంబంధించి మరింత సమాచారం మా రీజనల్ కోఆర్డినేటర్ కిరణ్ అందిస్తారు. కిరణ్, చెప్పండి. గుడ్ ఈవినింగ్ సాయి సుధా. ఏదైతే భారత వాతావరణ శాఖ అంచనా వేసిందో ఆ రకంగానే నైరుతి రుతుపవనాలు ఈరోజు ఉదయం అండమాన్ తాకడం జరిగింది. ముఖ్యంగా మనం చూసుకున్నట్టయితే మే 31, 29, 30, 31 తేదీల నాటికల్లా కేరళను తాకే అవకాశం ఉందని చెప్పి అంచనా కూడా వేసింది. అదేవిధంగా జూన్ ఫస్ట్ వీక్ లో తెలుగు రాష్ట్రాలను నైరుతి రుతుపవనాలు తాకుతాయని చెప్పి స్పష్టమైనటువంటి సంకేతాలు కూడా ఉన్నట్టుగా ఇప్పటికే వాతావరణ శాఖ స్పష్టం చేయడం జరిగింది. ఇక మరోవైపు మనం చూసుకున్నట్టయితే రెండు తెలుగు రాష్ట్రాల్లో గడిచిన 48 గంటల నుంచి కూడా పలు చోట్ల ఒక మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తున్న సంగతి మనందరికీ తెలిసిందే. ప్రధానంగా ఛత్తీస్గఢ్ నుంచి రాయలసీమ మీదుగా తెలంగాణ వరకు కూడాను ఉపరితల ఆవర్తనం 3.1 కిలోమీటర్ల ఎత్తులో ఆవరించి ఉన్న నేపథ్యంలో దట్టమైనటువంటి మేఘాలు కమ్ముకొని ఆవర్తన ప్రభావంతో పలు చోట్ల ఒక మోస్తరు నుంచి భారీ వర్షాలు, మరోవైపు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో గంటకు బలమైనటువంటి ఈదురుగాలు కూడా వీస్తున్న పరిస్థితి. ఈ నేపథ్యంలో ఏదైతే గ్రేటర్ హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో నిన్న కురిసినటువంటి భారీ వర్షాల కారణంగా ఇప్పటికే వాతావరణ శాఖ ఎల్లో అలర్ట్ కూడా జారీ చేయడం జరిగింది. మరోవైపు మనం చూసుకున్నట్టయితే ఉత్తర కోస్తాంధ్ర జిల్లాల్లో పలు చోట్ల నిన్న సాయంత్రం నుంచి కూడా ఉరుములతో కూడినటువంటి జల్లులు అక్కడక్కడ కురుస్తున్న పరిస్థితి. ఇంకో పక్క మనం చూసుకున్నట్టయితే నైరుతి బంగాళాఖాతంలో ఈ నెల 22వ తారీఖున ఒక అల్పపీడనం ఏర్పడే అవకాశం కూడా ఉందని చెప్పి ఇప్పటికే వాతావరణ శాఖ స్పష్టం చేయడం జరిగింది. ఇది వాయువ్య దిశగా పయనించి మధ్య బంగాళాఖాతంలో ఇది వాయుగుండంగా మారే అవకాశం ఉందని చెప్పి ఇది ఈ నెల 24వ తారీఖున ఏర్పడే అవకాశం అయితే ఉంటుందని చెప్పి మొత్తం మీద మాన్సూన్ ముందు వచ్చినటువంటి ఈ అల్పపీడనం ఇది వాయుగుండంగా మారిన నేపథ్యంలో ప్రీ మాన్సూన్ అంటూ వాతావరణ శాఖ స్పష్టం చేస్తుంది. ఈ నేపథ్యంలో మరో 48 గంటల తరువాత రాష్ట్ర వ్యాప్తంగా రెండు తెలుగు రాష్ట్రాల్లో పర్టికులర్ గా తెలంగాణలో కావచ్చు, అలాగే ఆంధ్రప్రదేశ్ లో కావచ్చు పలు చోట్ల ఉరుములతో కూడినటువంటి వర్షము, మరోవైపు ఈదురుగాలు కూడా సంభవించే అవకాశం ఉందని చెప్పి వాతావరణ శాఖ అంచనా వేస్తుంది. అయితే ఈ ఏడాది గతంతో పోల్చుకున్నట్టయితే వర్షాభావ పరిస్థితి లేకుండా పూర్తి స్థాయిలో భారీ వర్షపాతం నమోదయ్యి వ్యవసాయానికి ఎటువంటి ఇబ్బందులు ఉండవని చెప్పి వాతావరణ శాఖ స్పష్టమైనటువంటి సంకేతాలను వెలువరిస్తున్న పరిస్థితి. నేపథ్యంలో రైతాంగానికి పూర్తి స్థాయిలో అవసరమైనటువంటి పంటలు పండేందుకు కావాల్సినటువంటి వర్షపాతం పూర్తి స్థాయిలో నమోదయ్యే అవకాశాలు అయితే స్పష్టంగా కనిపిస్తున్నాయి. సాయి సుధా. రైట్ కిరణ్, థ్యాంక్ యూ.